సభాధ్యక్షులు అలాగే వేదికానికి పెద్దలందరూ కూడా తోటి ఉద్యమకారులు సహచరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మదన్న గారి 4వ సంస్మరణ సభ ఆ బ్యానర్ ఆ రాసే విధానం కూడా ఆయన చూసిందే. ఆ బ్యానర్లో తెల్ల బ్యానర్ పైన ఎర్ర అక్షరాలు నల్ల అక్షరాలు రాసే విధానం కూడా మదన్న గారు నేర్పించింది. ఉద్యమానికి గుర్తు అట్లా వివరించి చెప్పేవాడు ప్రతి విషయం. మేము అన్నగారితో 4 సంవత్సరాలు అంటే 21 సంవత్సరం కలిసి 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలోకి అప్పుడప్పుడే మేము ఎంట్రీ అవుతాము. 2001లో అప్పుడు మా సోదరుడు మా సహచరుడు వెంకటేష్ గారు అన్నను పరిచయం చేయడం, అన్న ద్వారా వివిధ రకాల నాయకులు మేధావులు చిన్నన్న గారు కావచ్చు, రామన్న గారు కావచ్చు, ఇంకా మా ఉద్యమ సహచరులు మా సహచరులు ఇట్లా అందరూ కూడా అంటే ఎక్కడ పోయినా కూడా ముందే అక్కడ ఏం జరుగుతుంది అనేది గ్రహించేవాడు అన్న. అక్కడ ఏం జరుగుతుంది బాబు, ఏం జరుగుతుంది, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ముందే చెప్పాడు. ఆ విధానంతో మేము ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు చేస్తాం. అన్నగారి గురించి ఇంతకుముందే నరసింహ గారు పాటలో మొత్తం పాటలో వివరించింది. నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువనే మధుగావుల గారి గురించి. తెలిసిన నిఘంటువు మాది, ఒక డిక్షనరీ, కొత్త రకమైన డిక్షనరీ మాది. ఎప్పుడో జరిగినాయి కాకుండా ముందు జరిగేవి కూడా కొన్ని సందర్భాల్లో చెప్తున్నాను. మేము అంటే ఉపన్నాన్ని లేదు బాబు, వారానికి 10 రోజులకు జరిగిన తర్వాత జరిగితే అదే జరుగుతుంది. అలాంటి మేధావి ఎంత చెప్తున్నా తక్కువ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటే కూడా పరిచయం లేని దినాలు. ఈరోజు జ్యోతిరావు గురించి మనం అందరం తెలుసు, చాలామందికి కార్యక్రమాలు చేసుకోవాలి. ఆయన జ్యోతిరావు పూలే గారి గురించి మహబూబ్నగర్ తెలియని దినాల్లో కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక విగ్రహం పెట్టాలనే ఆలోచన కూడా మదన్న గారు. ఆ విషయంలో మేము అప్పటి ఎమ్మెల్యే గారు పులిగిరన్న గారు ఉండి 2004-05 ప్రాంతం ఆయన దగ్గరికి తీసుకుని పోతే, ఇది మహారాష్ట్రలో శ్రీరంగ పెడతారా మేము మహారాష్ట్ర అంటున్నాం, నువ్వు మహాత్ముడు, ఆయన గాంధీ కంటే ముందు మహాత్ముడు, ఆయన దగ్గర మైనాలు లేకుండా ఇట్లా మేమందరం ఆలోచన చేసినాం, మీరు పెట్టాలి సార్ అంటే గణపతి నుంచి అందరం పారేసి నేను పదవిలో ఉన్నాను దినాలు జాగ్రత్త మేము అధికారం మేమేం చేస్తాం, ప్రజానాయకులు, కుల సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఇక లాస్ట్ కట్టుకోలేక చివరికి మీకు కూడా జాగ్రత్త ఉంటుందేమో మైనాలని అని బయటకు వచ్చిన తర్వాత ఎట్లయితే పూలే విగ్రహం, సావిత్రిబాయి విగ్రహం కూడా పెట్టేయాలని ఆలోచనతో అట్లనే మాకు సాగుతానే. దాంట్లో భాగంగానే పూలేపల్లి సత్యవిద్యార్థులు పోరాట సమితి దాదాపు 420 కుటుంబాలకు సంబంధించిన రైతుల భూములు పూలేపల్లిలో పోతా ఉంది. చంద్రబాబు నాయుడు అకేషన్ చేసిందో, రాజశేఖర రెడ్డి వచ్చి మొత్తం పాలసీలు అన్నీ తీసుకొచ్చింది, పోతున్నాయని చెప్పి అన్న గ్రహించిన తర్వాత పూలేపల్లి సత్య వ్యతిరేక కమిటీ ఏర్పాటైంది. ఏమన్నా దారి ఉద్యమం అంతా అక్కడ అనుకున్నాను. చర్చలో రైల్లో పోతుంది, రైల్లో పోయి గొల్లపల్లి స్టేషన్లో దిగి పూలేపల్లికి నడుచుకుంటూ వస్తుంది. అరే ఏం కర్మ నా ఇదంతా నువ్వు ఆ చెల్లులో పోతుంది, ఏ కర్మ అంటే అట్లా. ఎప్పుడన్నా ఆటోలో పోతుంది, ఆటోలో పోయి రోడ్డు మీద దిగి నడుచుకుంటూ పోతుంది. అట్లా దాదాపు 4 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ప్రతి నాయకుడిని పిలిపించినాడు. అది మొత్తం కూడా నిజంగా మదన్న గారి మేధోశక్తి. మదన్న గారిని కూడా మేము చేయడం మాకు కూడా ఒక మంచి అవకాశం. ఉద్యమంలో ప్రతి జాతీయ నాయకుడు, ఒక చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి తప్ప ప్రతి ఒక్క నాయకుడు పూలేపల్లి ఉద్యమాలు వచ్చింది. ఒక చర్చలను మైలున్నారు, ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఉద్యమం పూలేపల్లి
పాటు మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పాల్గొంటా ఉన్నారు అని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలో నగర్కి చాలామంది అప్పటికి కన్సల్ట్ మాట్లాడుతూ ఉన్నారు. 27 మంది ఎన్ఆర్ఐలు వచ్చి మీదేంది మీ ఉద్యమం చేయండి మేము ఇప్పుడు ఉండాలని చెప్పి మొత్తం ఉమ్మడి జిల్లా పాదయాత్ర పెట్టినాం ఆ రోజుల్లో 10 రోజులు. డిసెంబర్ 18 ప్రపంచ వలస కార్మికుల దినోత్సవం సందర్భంగా కృష్ణా రైల్వే స్టేషన్లో ప్రోగ్రాం ఏర్పాటు చేసి అక్కడ నుండి మొత్తం తాలూకాలు కవర్ చేసుకుంటూ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా 10 రోజులు ఎక్కడ పోయినా కూడా ఒక నీరాజనాలతో ప్రోగ్రాం అట్లా ప్రతి విషయంలో ఎక్కడ కూడా డబ్బులకు లొంగకుండా, ఎక్కడ కూడా వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా ఉద్యమాలు చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పొద్దున్న లేస్తే తెలంగాణ వ్యవస్థ 4 ఉంటుండే మాకు చెన్నై గొడవలు మొత్తం ఇంటెలిజెన్స్ అంతా పాల్గొని ఎవరి కొరకు పని చేయకుండా మా సంఘం కొరకే పని చేస్తారు ఇంటెలిజెన్స్. ఆ విధంగా అసలు చాలామంది బెదిరించారు. ఏ మధ్యలేట్ ఏంది, మధుకాలు ఏంది, చెన్నై ఏంది, వెంకటేష్ ఏంద్రా బైక్ మీరు ఉండే పెద్ద ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించున్నాం. చాలా మంది ఇంటెలిజెన్స్ చెప్పేటోళ్ళు మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి తీసుకొని కాల్ చేస్తారు బయట